అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు విప్లవ కవుల్లో భాగంగా మరికొంతమంది విప్లవ కవులను తెలుసుకుంటాము. అందులో ముఖ్యమైనటువంటి ఒక విప్లవ కవి విరసం కమిటీ సభ్యుడు. విరసము వర్కింగ్ కమిటీ సభ్యుల్లో 5గురు ఉంటారు. ఒక ఆయన నగ్నముని, ఇంకొకరు నిఖిలేశ్వర్, ఇంకొకరు జ్వాలాముఖి, ఇంకొకరు చెరబండరాజు, ఇంకొకరు వరవర్రావు. ఈ 5గురిలో ఒకరైనటువంటి చెరబండరాజుని గురించి మనము తెలుసుకుంటాం. ఇప్పుడు చెరబండరాజు ఓకేనా? ఈ చెరబండరాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఆల్రెడీ నేను దిగంబర కవుల్లో భాగంగా ఆల్రెడీ చెప్పాను అక్కడ. బద్దం భాస్కర్ రెడ్డి. ఈ బద్దం భాస్కర్ రెడ్డిని అలా ఊర్లో ఏమని పిలుస్తారని అంటే బక్కారెడ్డి అని పిలుస్తారు. బక్కారెడ్డి. ఓకే, మరి ఆయన 1965లో దిగంబర కవిగా మొదలయ్యి 1965లో దిగంబర కవిగా ప్రస్థానాన్ని ప్రారంభించి 1970 జూలై 3 అర్ధరాత్రి 1ంటికి విప్లవ కవిగా అంటే విప్లవ రచయితల సంఘంలో చేరడము జరిగింది. 1965లో దిగంబర కవిగా మొదలై 1970లో విప్లవ కవిగా మారాడు. ఇంకొక విషయం ఏంటంటే చెరబండరాజు మన టెక్స్ట్ బుక్లలో కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ఈయన ఇంపార్టెంట్గా మనం భావించాలి. తెలంగాణ టెక్స్ట్ బుక్లలో ఏకులం అనేటువంటి పాటను రాశాడు కాబట్టి ఇక్కడ ఆ ఏకులం అనేటువంటి పాటను రాసిన ఉద్దేశంతో మరి ఇక్కడ మనము ఈ చెరబండరాజు గురించి కొంచెము ఎక్కువ చెప్పుకుందాం. అంటే ఏ కవి గురించి అయినా అంతే, చెరబండరాజు దిగంబర కవులలో ఉంటాడు, అదేవిధంగా విప్లవ కవులలో ఉంటాడు. ఓకే రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఈయన విరసం వర్కింగ్ కమిటీ సభ్యుడు. విరసము వర్కింగ్ కమిటీ సభ్యుడు. రైట్. నెక్స్ట్ 1970లో విరసం మొట్టమొదటి కార్యదర్శి ఎవరు? 1970లో విరసము మొట్టమొదటి కార్యదర్శి ఎవరు? 1970లో మొట్టమొదటి కార్యదర్శి విరసము మొట్టమొదటి కార్యదర్శి కోకున ఎవరైనా? కేవీఆర్. రైట్. 1970లో విరసము మొట్టమొదటి కార్యదర్శి ఎవరు అని అంటే కేవీఆర్. జాగ్రత్తగా గమనించాలి. ఈ 1970లో విరసం మొట్టమొదటి కార్యదర్శి కేవీఆర్ అయితే 1971-72లో విరసం కార్యదర్శిగా పనిచేశాడు చెరబండరాజు. 1971-72లో విరసము కార్యదర్శిగా పనిచేశాడు. అంటే విరసం మొట్టమొదటి కార్యదర్శి కేవీ రమణారెడ్డి అయితే కేవీ రమణారెడ్డి తర్వాత విరసం కార్యదర్శిగా పనిచేసింది ఎవరు అని అంటే చెరబండరాజు. మేడ్చల్ జిల్లా గటకేసార్ మండలము అంకుశాపురంలో ఈయన జన్మించాడు. మరి ఇంకా చూసినట్లయితే ఈయన మీద ఎవరి ప్రభావం ఉన్నది చూసినట్లయితే శరత్చంద్ర యొక్క ఠాగూర్ల యొక్క ప్రభావం ఈయన మీద ఉన్నదని చెప్పొచ్చు. శరత్చంద్ర ఠాగూర్ల ప్రభావము ఈయన మీద ఉన్నది. శరత్చంద్ర ఠాగూర్ల యొక్క ప్రభావం ఈయన మీద ఉన్నది. అదేవిధంగా చూసినట్లయితే విరసం మీద ప్రభుత్వం ఒక కేసు బనాయించింది. ఇది సికింద్రాబాద్ కేసు అనేటువంటిది ఒకటి బనాయించడం జరిగింది.
ఈ సికింద్రాబాద్ కేసులో ముద్దాయి ఇతను పద్దం భాస్కర్ రెడ్డి, ఆయనే చెరబండరాజు. ఓకే, మరి ఇక్కడ సికింద్రాబాదు కేసులో విరసం మీద ప్రభుత్వము బనాయించిన సికింద్రాబాద్ కుట్ర కేసులో ముద్దాయి చెరబండరాజు. ఓకే, చెరబండరాజు. మరి ఇంకా ఈ చెరబండరాజు యొక్క కవితా సంపుటాలు ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా కవితా సంకలనాలు ఏమైనా ఉన్నాయా, రచనలు ఏమైనా ఉన్నాయా, ఒకసారి చూద్దాం. కవితా సంపుటాలు లేదా సంకలనాలు, కవితా సంపుటాలు లేదా రైట్ కవితా సంపుటాలు లేదా సంకలనాల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి కత్తిపాట, కత్తిపాట, పల్లవి, ముట్టడి, ముట్టడి, గమ్యం, దిక్సూచి, జన్మ హక్కు. కత్తిపాట, పల్లవి, ముట్టడి, గమ్యము, దిక్సూచి, జన్మ హక్కు. ఇవి కవితా సంపుటాలు లేదా సంకలనాలు. ఒకటి కత్తిపాట, 2 పల్లవి, 3 ముట్టడి, 4 గమ్యం, 5 దిక్సూచి, 6 జన్మ హక్కు. అదేవిధంగా ఆయన నవలలు కూడా రాసిండు. నవలలు, ఒకటి మాపల్లె, 2 ప్రస్థానం, మాపల్లె ప్రస్థానం నవలలు, మాపల్లె ప్రస్థానం. రైట్, తర్వాత ఒక నాటిక కూడా రాసిండు. ఈ నాటిక పేరు ఏం పేరు అని అంటే గంజినీళ్ళు. గంజినీళ్ళు. నవలలు మాపల్లె ప్రస్థానము, నాటిక గంజినీళ్ళు, కవితా సంపుటాలు లేదా సంకలనాలు కత్తిపాట, అదేవిధంగా పల్లవి, ముట్టడి, గమ్యం, దిక్సూచి, జన్మ హక్కు. ఇవి రచనలు. తర్వాత ఈయన యొక్క ప్రసిద్ధ కవితలు మరియు పాటలు, ప్రసిద్ధ కవితలు మరియు పాటలు, ప్రసిద్ధ కవితలు మరియు పాటలు, ప్రసిద్ధ కవితలు మరియు పాటలు. అందులో భాగంగా గడ్డిపోచలు గర్జించాయి, గడ్డిపోచలు గర్జించాయి, ఇది ప్రసిద్ధమైనటువంటి కవిత. గడ్డిపోచలు గర్జించాయి. నెక్స్ట్ గౌరమ్మ కళలు, గౌరమ్మ కళలు, ఇది కవితలు. చాలా మంది రచనలలో రాయిస్తారు గౌరమ్మ కళలు. నెక్స్ట్ పునర్జన్మ, పునర్జన్మ. తర్వాత పాలేరు పాటలు, పాలేరు పాటలు. తర్వాత ప్రత్యేకమైనటువంటి ఒక పాట ఉంటుంది, చాలా ఫేమస్ పాట, ఈసారి రావడానికి అవకాశం ఉన్నటువంటి పాట. అది విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయము మనది, విప్లవాల యుగము మనది, విప్లవాల యుగము మనది, విప్లవిస్తే జయము మనది, విప్లవిస్తే జయము మనది, విప్లవాల యుగము మనది, విప్లవిస్తే జయము మనది. ఇది పాట, ఇది పాట, పాట. నెక్స్ట్ ఇంకొకటి కాంతి యుద్ధం, కాంతి యుద్ధం. రైట్, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, కాంతి యుద్ధం ఇంపార్టెంటే.
విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది. ఈ పాట కూడా ఇంపార్టెంటే. రైట్. తర్వాత ఇంకొక పాట కూడా ఉంది. మరి చెరబండరాజు రాసినటువంటి పాట, ఏ కులమబ్బి ఏ మతమబ్బి, ఏ కులమబ్బి ఏ కులమబ్బి ఏ మతమబ్బి అనేటువంటి పాట కూడా ఉన్నది. ఇది కూడా ప్రసిద్ధమైనటువంటి పాటనే, మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాట. ఏ కులమబ్బి ఏ మతమబ్బి అనేటువంటి పాట. తర్వాత చూసినట్లయితే శ్రామిక జనుల గురించి రాసినటువంటి పాట, కొండల పగలేసినం, కొండల పగలేసినం బండలను పిండినం, కొండల పగలేసినం బండలను పిండినం, మానెత్తురు కంకరగా, మానెత్తురు కంకరగా ప్రాజెక్టుల కట్టినము, శమయవడిదిరో సిరియవడిదిరో, శమయవడిదిరో సిరియవడిదిరో అని అన్నాడు. కొండల పగలేసినము, కొండల పగలేసినం బండలను పిండినం. కాంతి యుద్ధం అనేటువంటిది కవితమ్మ, కాంతి యుద్ధం అనేటువంటిది కవిత. ఈ ఏ కులమబ్బి అనేటువంటిది ఏమో పాట. తర్వాత కొండల పగలేసినం బండలను పిండినం, మానెత్తురు కంకరగా ప్రాజెక్టుల కట్టినము, శమయవడిదిరో సిరియవడిదిరో. శమయవర్ధులో సిరియవర్ధులో అంటేనేమో చెరబండరాజు. ఈ భూమి నీదిరా ఈ నిజాం ఎవడరా అంటేనేమో సుద్దాల హనుమంతు. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అంటేనేమో గూడాంజయ. గుర్తుపెట్టుకోండి, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అంటేనేమో గూడాంజయ. ఈ భూమి నీదిరా ఈ నిజాం ఎవడరా అంటేనేమో సుద్దాల హనుమంతు. శమయవర్ధులో సిరియవర్ధులో అంటేనేమో చెరబండరాజు. కొండల పగలేసినము బండలను పిండినము, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టుల కట్టినము, శమయవడిదిరో సిరియవడిదిరో. ఎక్సలెంట్ పాట అండి అసలు పాట. నెక్స్ట్ ఇంకా ఏమంటాడంటే, ఉరి తాటికి పాట నేర్పించి పల్లవి పాడిస్తా అంటాడు. ఉరి తాటికి పాట నేర్పించి పల్లవి పాడిస్తా అంటాడు. ఉరితాటికి పాట నేర్పించి పల్లవి పాడిస్తా అంటాడు. మరి ఉరితాటికి పాట నేర్పించి పల్లవి పాడిస్తానన్నది ఇది కవితనే. అంటే మిగతా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా కవితనా కా పాటనా అని కాకుండా మొత్తం మీద చెరబండరాజు అని గుర్తుపెట్టుకోరు అంతే. ఓకే, ఉరితాడికి పాట నేర్పించి పల్లవి పాడిస్తానన్నాడు ఎవరు? చెరబండరాజు. తర్వాత అరో పరకో, అరో పరకో అటో ఇటో మా నేరాలన్నీ ఒకే సెక్షన్ కిందికి వస్తాయి అంటాడు. అరో పరకో అటో ఇటో మా నేరాలన్నీ ఒకే సెక్షన్ కిందికి వస్తాయి. మరి అరో పరకో అటో ఇటో మా నేరాలన్నీ ఒకే సెక్షన్ కిందికి వస్తాయని అన్నాడు. అంటే ఇక్కడ మేము చేసినటువంటి నేరాలన్నీ ఒక సెక్షన్ కిందికి వస్తాయి అని అంటాడు. అంటే ఏం లేదండి, పేదల కోసం పోరాటం, ప్రజల కోసం పోరాటం, ఆరాటమే తప్ప మాకు మేము ఎన్నడూ స్వార్థంగా మేము ఆలోచన లేదని అనేటువంటిది. ఇంకా ఏమంటాడంటే, ఇంటింటా చీకటే, ఇంటింటా చీకటే ప్రతి ఇంటా కన్నీరే, ఇంటింటా చీకటే ప్రతి ఇంటా కన్నీరే, రాజ్యం ఎవనికి వచ్చెనో
ఇంటింటా చీకటే ప్రతి ఇంటా కన్నీరే రాజ్యము ఎవరికి వచ్చను? మరి రాజ్యం ఎవరికి వచ్చింది? ఇంటింటా చీకటే ఉంది, ప్రతి ఇంట్లో కన్నీలే ఉంది, రాజ్యాన్ని పాలించేటోడవడు అని ప్రశ్నిస్తాడు. నెక్స్ట్ ఇంకొక కవిత. మాలో మనిషివి మాలో మనిషివి మా మనిషివి నీవే. మాలో మనిషివి మా మనిషివే నీవే అని ఎవరి గురించి చెప్పాడంటే ఈ కవిత పోలీసుల గురించి చెప్పాడు. పోలీసుల గురించి. ఓ పోలీసు వాడా, మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు? మా ప్రజలను ఎందుకు లాఠీ దెబ్బలతో హింసిస్తున్నావు? మాలో మనిషివి మా మనిషివే కదా, నువ్వు మనిషివే కదా, నీ మనుషులమే కదా, మరి ఇద్దరం మనుషులమైనప్పుడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు కొడుతున్నావు లాఠీతోటి అని పోలీసులను ఉద్దేశించి రాసినటువంటి కవిత మాలో మనిషివి మా మనిషివి నీవే. ఇంకా ఏమంటాడంటే ఇంకో కవితలో, ఈ మట్టి నాకు పట్టెడన్నము పెట్టి పాలు దాపింది. ఈ మట్టి నాకు పట్టెడన్నము పెట్టి పాలు దాపింది. రాక్షస భూస్వామ్యము రంపపు కోతల్లోంచి తనను కాపాడి రుణము తీర్చుకుంటాను. ఈ మట్టి నాకు పట్టెడన్నము పెట్టి పాలు దాపింది. రాక్షస భూస్వామ్యము రంపపు కోతల్లోంచి తనను కాపాడి రుణము తీర్చుకుంటాను అంటాడు. ఎవరు అనంటే చెరబండ రాజు. ఎవరు? చెరబండ రాజు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ బ్యాక్ వెళ్తున్నా. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఈ దిక్సూచి అనే దగ్గరికి వెళ్ళండి ఒకసారి. దిక్సూచి. ఈ దిక్సూచి అనేటువంటిది కవితా సంకలనం. ఈ కవితా సంకలనాన్ని ఎవరు ఆవిష్కరించాడనంటే, ఎప్పుడు ఆవిష్కరించడం జరిగిందనంటే విరసం మొదటి సభలో విరసం మొదటి సభ 1970 అక్టోబర్ 8వ తారీఖు నాడు ఖమ్మంలో జరిగింది. ఆ విరసం మొట్టమొదటి సభలో ఈ దిక్సూచి అనేటువంటి కవితా సంకలనాన్ని ఎవరు ఆవిష్కరించారు అనంటే శ్రీశ్రీ గారు ఆవిష్కరించారు. శ్రీశ్రీ ఆవిష్కరించాడు. మరి ఈ దిక్సూచిని ఎవరికి అంకితం చేశాడనంటే తన తండ్రికి అంకితం చేశాడు. తన తండ్రికి అంకితం చేయడం జరిగింది. తన తండ్రి పేరు ఏం పేరు అని అంటే చంద్రారెడ్డి అనుకుంటా. తండ్రికి అంకితం చేశాడు అంతే. ఓకే. దిక్సూచి ఆవిష్కరించింది శ్రీశ్రీ. అంకితం ఎవరికంటే చెరబండరాజు తన తండ్రికి అంకితం చేయడము జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కవితల విషయానికి వచ్చినట్లయితే, ఈ మట్టి నాకు పట్టెడన్నము పెట్టి పాలు తాపింది, రాక్షస భూస్వామ్యము రంపపు కోతల్లోంచి తనను కాపాడి రుణము తీర్చుకుంటాను అంటాడు. ఓకే రైట్. ఇంకో కవిత కొద్దాం. ఇంకో కవిత. నాన్నను చంపింది ఎవరంటే, నాన్నను చంపింది ఎవరంటే వ్యక్తుల్ని కాదమ్మా వ్యవస్థను ఎత్తి చూపు. చంపిన ఆయుధము తుపాకీని గూర్చి చెప్పు.
పాలక పాలకుల చేతుల్లోనూ పాలకుల చేతుల్లోనూ ప్రజల చేతుల్లోనూ అది నిర్మించే సమాజం గురించి చెప్పు. అది నిర్మించే సమాజం గురించి చెప్పు. దాని గర్భంలో దాగి ఉన్న విజయాల గురించి చెప్పు. నాన్నని చంపింది ఎవరంటే వ్యక్తుల్ని కాదమ్మా, వ్యవస్థను ఎత్తి చూపు. చంపిన ఆయుధము తుపాకీని గూర్చి చెప్పు. పాలకుల చేతుల్లోనూ ప్రజల చేతుల్లోనూ అది నిర్మించే సమాజం గురించి చెప్పు. దాని గర్భంలో దాగి ఉన్న విజయాల గురించి చెప్పు అని అంటాడు. ఎవరు అనంటే చెరబండరాజు. ఎవరు? చెరబండరాజు. నాన్నను చంపింది ఎవరంటే వ్యక్తుల్ని కాదమ్మా, వ్యవస్థను ఎత్తి చూపు అని అంటాడు. చంపిన ఆయుధము తుపాకీని గూర్చి చెప్పు. పాలకుల చేతుల్లోనూ ప్రజల చేతుల్లోనూ అది నిర్మించే సమాజం గురించి చెప్పు. దాని గర్భంలో దాగి ఉన్న విజయాల గురించి చెప్పు అంటాడు. తర్వాత ఇంకొక కవిత, పాలేరు పాటల్లో భాగంగా, కూలిగాదు పొలం మీద అధికారము అందరిది. కూలిగాదు పొలం మీద అధికారము అందరిది. కలిసికట్టుగా నడిచి తిరగబడి పోరాడితే నాగలేమి, రేగడేమి, రాజ్యానికి రాజువురా, కన్నీళ్ళు కష్టాలు అప్పుడు అసలే ఉండవురా. కూలి కాదు పొలం మీద అధికారము అందరిది. కలిసి కట్టుగా నడిచి తిరగబడి పోరాడితే నాగలేం లెక్క. రేగడి అయితే ఏంది? రాజ్యానికి నువ్వు రాజువురా, కన్నీళ్లు కష్టాలు అసలు ఉండనే ఉండవురా. అందుకనే ఈ రైతు కూలీలైనటువంటి వాళ్ళను పోరాడమని చెప్పాడు. పోరాడమని చెప్తే ఈ కష్టాలు కన్నీళ్ళు అనేటువంటివి అసలు ఉండవు అని చెప్తాడు. గొప్ప వ్యక్తి అండి. అసలు ఈ కన్నీళ్ళు కష్టాలు అనేటువంటివి ఏవి ఉండవు. అందుకనే రైతు కూలీలైనటువంటి వాళ్ళు మనము పోరాటం చేయాలి, భూస్వాముల మీద పోరాటం చేయాలి అని పిలుపునిచ్చాడు ఈ కవిత ద్వారా. ఓకేనా? తర్వాత చూసినట్లయితే ఇంకొక కవిత, ఎంత నెంబర్ ఎంత? 16. ఆగస్టు 15 ద్రోహుల గురించి, ద్రోహుల గురించి చెప్పకపోతే అన్నం సహించదు నాకు. ఆగస్టు 15 ద్రోహుల గురించి చెప్పకపోతే అన్నం సహించదు నాకు. ఏ రోజైనా ప్రజా పోరాటాలు
ప్రజా పోరాటాలు విజయాలను వర్ణించకపోతే ఆ రోజు జీవించినట్టుండదు. అబ్బా, ఎట్లా కొట్టింది చూడండి. అసలు సిసలైన కవి అంటే ఈయన. ఆగస్టు 15 ద్రోహుల గురించి చెప్పకపోతే అన్నము సహించదు నాకు అని అన్నాడు. ఆగస్టు 15 ద్రోహుల గురించి చెప్పకపోతే అన్నము సహించదు నాకు. ఏ రోజైనా ప్రజా పోరాటాలు విజయాలను వర్ణించకపోతే ఆ రోజు జీవించనట్టుండదు అంటాడు. అంటే ఆ రోజు జీవించనట్టే. ఇక నేను కవిత్వం రాయకపోతే ప్రజా పోరాటాల గురించి, అసలు ప్రజా పోరాటాల గురించి విజయాల గురించి చెప్పకపోతే ఆ రోజు జీవించినట్టుండదు అని చెప్తాడు. ఓకేనా? ఇది ఒక. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే శిశుహంతక రాజ్యం ఇది అంటాడు చెరబండరాజు. ఇన్ని కవితలు శిశుహంతక రాజ్యం ఇది, శిశుహంతక రాజ్యం ఇది, పశు సంతతి పాలన ఇది, స్వేచ్ఛాజీవుల రక్తం మాంసం, స్వేచ్ఛాజీవుల రక్త మాంసం యథేచ్ఛగా తినమరిగిన రక్కసి, యథేచ్ఛగా తినమరిగిన శిశుహంతక రాజ్యం ఇది, పశు సంతతి పాలన ఇది, స్వేచ్ఛాజీవుల రక్తమాంసం యథేచ్ఛగా తినమరిగిన రక్కసి అని అంటాడు ఈయన చెరబండరాజు. ఆగస్టు 15 ద్రోహుల గురించి, ఆగస్టు 15 ద్రోహులనంటే భారతదేశాన్ని విడగొట్టినటువంటి ద్రోహుల గురించి చెప్పకపోతే అన్నము సహించదు నాకు. ఏ రోజైనా ప్రజా పోరాటాలు విజయాలను వర్ణించకపోతే ఆ రోజు జీవించినట్టుండదు అంటాడు. అంటే ప్రతిరోజు కవిత్వం రాయాలి. ఒకవేళ ఆ రోజు కవిత్వం చెప్పకపోతే, కవిత్వం రాయకపోతే ఆ రోజు నేను బతికినట్టు కాదు అని అంటాడు. ఎవరు అని అంటే చెరబండరాజు. చాలా గొప్ప కవి అండి. అసలు ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినానంటేనే అసలు గ్రేట్ అనమాట. శిశువంతక రాజ్యం ఇది, పశుసంతతి పాలన ఇది, స్వేచ్ఛాజీవుల రక్తమాంసం యథేచ్ఛగా తినమరిగినటువంటి రక్కసి అని అంటాడు. ఎవరు అని అంటే చెరబండరాజు. ఎవరు? చెరబండరాజు. ఓకే, రైట్. ఇది ఈ చెరబండరాజుకు సంబంధించినటువంటి అంశం. తర్వాత ఉన్నటువంటి ఆల్రెడీ దిగంబర కవిత్వంలో దేశభక్తికి సంబంధించి అవన్నిటి గురించి చెప్పడము జరిగింది. దిగంబర కవిత్వంలో ఆయన రాసినటువంటి కవితలు 20. ఇక్కడ విప్లవ కవిత్వంలో భాగంగా రాసినటువంటి కవితలనే నేను కోట్ చేశాను. దిగంబర కవిత్వంలో భాగంగా ఆయన రాసినటువంటి 20 కవితలు మొత్తం అక్కడ చెప్పిన నేను దిగంబర కవిత్వంలో. ఓకే, కాబట్టి ఇక్కడ మళ్ళీ స్పెషల్గా మళ్ళీ దిగంబర కవిత్వం అనేటువంటిది రాదు. నన్ను ఎక్కనివ్వండి బోను, ఇవన్నీ వందే మాత్రం, ఇవన్నీ ఇక్కడ రావు. ఓన్లీ దిగంబర కవిత్వంలోనే వస్తాయి. అంటే విప్లవ కవిగా మారిన తర్వాత ఈయన చేసినటువంటి రచనల గురించి ఇక్కడ నేను చెప్పడము జరిగింది. ఓకే, తర్వాత ఉన్నటువంటి ఇంకొక విప్లవ కవి కలకూరి ప్రసాద్. ఎవరైనా? కలకూరి ప్రసాద్. కలకూరి అనుకుంటా, 6వ వ్యక్తి. కలకూరి ప్రసాద్. ఈ కలకూరి ప్రసాద్ గురించి చూసినట్లయితే, కలకూరి ప్రసాద్ యొక్క కలం పేరు యువక.
కలం కలం పేరు యువక. యువక యువక ఈయన ముఖ్యంగా కారంచేడు ఘటన, అదేవిధంగా టంగుటూరులో నవవధువును హత్య చేయడం జరుగుతుంది. కొత్తగా పెళ్ళైనటువంటి వధువును అత్యాచారం చేసి హత్య చేయడం జరుగుతుంది. ఆ హత్యకు నిరసనగా పాట రాస్తాడు. అదేవిధంగా కారంచేడు ఘటన పైన కూడా పాట రాస్తాడు. మరి కలకూరి ప్రసాద్ కారంచేడు ఘటనపై రాసినటువంటి పాట ఏమిటంటే, కారంచేడు ఘటనపై రాసినటువంటి పాట మీకు అందరికి తెలిసినటువంటి పాటనే, మీకు అందరికి తెలిసినటువంటి పాటని భూమికి పచ్చాని రంగేసినట్టు. భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు శ్రీరాములయ్య అనేటువంటి సినిమాలో ఈ పాటను తీసుకోవడం జరిగింది. కారంచేడు సంఘటన పైన రాసినటువంటి పాట. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే టంగుటూరులో జరిగినటువంటి నవవధువు హత్య మీద, టంగుటూరు నవ దళిత స్త్రీ నవవధువు హత్యకు నిరసనగా మరి రాసినటువంటి పాట కర్మభూమిలో పూసిన ఓ పువ్వ. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగా కామాందులకే బలి అయిపోయావా. పారానింకా ఆరనలేదు, తోరణాల కలవాడనలేదు, గలగల పారే ఓసలయేరా గలగల పారే ఓసలయేరా, పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికి కాపురమెల్లావా. ఓ శ్మశానానికి కాపురమెల్లావా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగా కామాందులకే బలి అయిపోయావా. టంగుటూరులో జరిగినటువంటి నవవధువు హత్యకు నిరసనగా రాసినటువంటి పాట కర్మభూమిలో పూసిన ఓ పువ్వ. ఈ కర్మభూమిలో పూసిన పువ్వ అనేటువంటి పాట కూడా మరి శ్రీరాములయ్య అనేటువంటి సినిమాలో ఉన్నది. ఓకేనా. తర్వాత చూసినట్లయితే మరి ఈయన స్వామి రామానంద తీర్థ ఆంగ్లంలో రాసినటువంటి, స్వామి రామానంద తీర్థ ఆంగ్లంలో రాసినటువంటి దాన్ని హిందూ సామ్రాజ్యవాద చరిత్ర అనేటువంటి పేరుతోటి, హిందూ సామ్రాజ్యవాద చరిత్ర అనేటువంటి పేరుతోటి, హిందూ సామ్రాజ్యవాద చరిత్ర అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించాడు. రైట్. స్వామి రామానంద తీర్థ ఆంగ్లంలో రాసినటువంటి హిందూ సామ్రాజ్యవాద చరిత్ర, అంటే ఆంగ్లంలో రాసినటువంటి పుస్తకాన్ని తెలుగులో హిందూ సామ్రాజ్యవాద చరిత్ర అనేటువంటి పేరుతో తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ హిందూ సామ్రాజ్యవాద చరిత్ర అనేటువంటిది 10 ముద్రణలు 10 సార్లు ప్రింట్ కావడం కూడా జరిగింది. అనేక సార్లు పుస్తకాలు అనేటువంటి అమ్ముడు పోవడము జరిగింది. ఓకేనా. ఇది కలకూరి ప్రసాద్. ఓకే. మరి ఆంగ్లంలో ఆ బుక్ పేరు ఏం లేదు, మనం తెలుగులోనే ఇంపార్టెంట్ కాబట్టి ఆంగ్లం బుక్ని మనం పక్కన పెట్టుకుందాం. స్వామి రామానంద తీర్థ రాసినటువంటి ఆంగ్లంలో రాసినటువంటి ఏదో పుస్తకాన్ని, అంటే ఆయన రాసినటువంటి పుస్తకాన్ని హిందూ సామ్రాజ్యవాద చరిత్ర అనేటువంటి పేరుతో తెలుగులోకి అనువాదం చేయడము జరిగింది. ఓకేనా. రైట్. తర్వాత కలకూరి ప్రసాద్ తర్వాత దామెర రాములు.
దామెర రాములు. ఓకే, దామెర రాముల విషయానికి వచ్చినట్లయితే ఈయన ఆనాడు ధరలు పెరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఈయన ధరల పెరుగుదల మీద మంచి పాటను రాశాడు. మీకు ఇదంతా తెలిసినటువంటి పాటలే. దాదాపుగా ఈ పాటలన్నీ ఆర్ నారాయణమూర్తి తన సినిమాలలో పెట్టడం జరిగింది. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, నాగులో నాగన్నా, ధరలెట్లా విరిగిపాయె నాగులో నాగన్నా. ఏం తినేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, నాగులో నాగన్నా. ధరలెట్లా విరిగిపాయె నాగులో నాగన్నా, ధరలెట్లా పెరిగిపాయె నాగులో నాగన్నా. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, నాగులో నాగన్నా, ధరలెట్లా పెరిగిపాయె నాగులో నాగన్నా. ఇది దామెర రాములు. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి, విప్లవ కవి బండి యాదగిరి. ఈ బండి యాదగిరి యొక్క అసలు పేరు జి యాదగిరి, గుండెపోయిన యాదగిరి ఏదో ఉంటది, జి యాదగిరి. ఈయనది సూర్యాపేట జిల్లా. మరి జి యాదగిరికి స్పెషాలిటీ ఏంది, ఈయన రాసినటువంటి పాట ఏంటిది అని చూసినట్లయితే ఆనాడు భూస్వాముల మీద రాసినటువంటి పాట ఇది. రామచంద్రారెడ్డి దొర మీద రాసినటువంటి పాట, నిజాం మీద రాసినటువంటి పాట కాదు ఇది. చాలా వరకు అంటుంటారు నిజాం మీద రాసినటువంటి పాట అని అంటారు, కానీ నిజాం మీద రాసినటువంటి పాట కాదు. ఆనాడు రామచంద్రారెడ్డి దొర భూస్వామి, ఆ దొరకు వ్యతిరేకంగా రాసినటువంటి పాటనే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఈ ఏ బండ్ల పోతావు కొడకో రామచంద్రారెడ్డి దొరా. దీన్ని ఏం చేసినాడంటే బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడకో రామచంద్రారెడ్డి దొరా అనేటువంటి పాటను రాసిండు. ఏ బండ్ల పోతావు కొడకో, ఏ బండ్ల పోతావు కొడకో రామచంద్రారెడ్డి దొర. ఇది పాట అసలు యాక్చువల్గా. దీన్ని బి నరసింహరావు అనేటువంటి ఆయన 1980లో ఒక సినిమా తీసిండు. ఆ సినిమా పేరు మా భూమి. ఏంది మా భూమి. ఈ మా భూమి అనేటువంటి సినిమాలో ఈ పాటను తీసుకోవడం జరిగింది. ఆ పాటలో భాగంగా ఆయన ఏం చేసిండంటే ఆ పాటను కొంచెం మార్చడం జరిగింది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడకో నైజాము సర్కారుడా అని అన్నాడు. నైజాము సర్కారుడా అని అన్నాడు. చుట్టుముట్టు సూర్యాపేట, ఆయన సూర్యాపేట, చుట్టుముట్టు సూర్యాపేట నట నర్మ నల్లగొండ గోల్కొండ కిల్ల కింద నీ గోరి కడతాం కొడుకో నైజాము సర్కారుడా. అంటే సినిమాకు అనుగుణంగా పాటను మార్చుకోవడం జరిగింది, కానీ ఆయన రాసింది మాత్రం రామచంద్రారెడ్డి దొర మీదనే రాసిండు. ఈ పాట 1980లో వచ్చినటువంటి మా భూమి అనేటువంటి సినిమాలో వచ్చింది. మా భూమి సినిమా డైరెక్టరు దర్శకుడు గౌతమ్ ఘోష్. ఎవరు? గౌతమ్ ఘోష్. ఈ మా భూమి అనేటువంటి సినిమాలో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనేటువంటి పాటని పాడింది గద్దర్. పాడింది ఎవరు? గద్దర్. ఈ పాటలో నటించింది కూడా ఎవరు అని అంటే గద్దరే. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాకు 1980లో విడుదలైనటువంటి ఈ మా భూమి అనేటువంటి సినిమా హైదరాబాద్లోని
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్య 35mm అనేటువంటి సినిమా టాకీస్ లో 365 రోజులు నడిచింది. 365 రోజులు నడిచింది. 365 రోజులు నడిచింది. ఓకేనా? ఇంకా చూసినట్లయితే ఈ మా భూమి అనేటువంటి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనంటే జానపద సాహిత్యం మీద విశేష కృషి చేసినటువంటి, జానపద సంగీతం మీద చేసినటువంటి ఆమె వింజమూరి సీత ఉంది చూసిరా, ఆమెనే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ప్రసిద్ధమైనటువంటి పాట ఇంకొక పాట ఉంది. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఈ సినిమాలో ఈ పాటని వాడింది ఎవరంటే సంధ్య. ఈ సినిమాలో ఈ పాటను వాడింది ఎవరంటే సంధ్య. రాసింది మాత్రం సుద్దాల హనుమంతు. పాడింది మాత్రం సంధ్య. అంటే ఇక్కడ చూడండి అమ్మా, బండి వెనక బండి గట్టి అనేటువంటి పాట వచ్చినప్పుడు దాని వెనక ఎంత చరిత్ర ఉందో చూడండి. ఈయన రామచంద్రారెడ్డి దొర మీద రాసింది ఈ పాట, బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి. మరి ఇదే పాటను తీసుకొని గూడాంజే మళ్ళీ ఇంకో పాట రాస్తాడు. కారు వెనక కారు గట్టి 16 కార్లు గట్టి, కారు వెనక కారు గట్టి 16 కార్లు గట్టి, ఈ ఏ కార్ల పోతావు కొడకో ఎమ్మెల్యే సర్కారోడా. కారు వెనక కారు గట్టి 16 కార్లు గట్టి, ఈ ఏ కార్ల పోతావు కొడకో ఎమ్మెల్యే సర్కారోడా. ఇట్లా మరి కారు వెనక కారు గట్టి అంటేనేమో గూడంజయ, బండి వెనక బండి గట్టి అంటేనేమో ఎవరు, బండి యాదగిరి. ఈయన బండి అనేటువంటి దాని మీద పాట రాసిండు కాబట్టి జియాదగిరి ఏమైండారంటే బండి యాదగిరి అయిండు. మాభూమి అయినటువంటి సినిమాలో సంధ్య పాట పాడింది కాబట్టి ఆమె పేరు మాభూమి సంధ్య అయిపోయింది. గద్దర్ అనేటువంటిది పాటల పుస్తకాన్ని పేరు పెట్టుకున్నాడు కాబట్టి గుమ్మడి విఠలరావు ఏమైందంటే గద్దర్ అయిండు. గుమ్మడి విఠలరావు ఏమైండు, గద్దర్. ఓకేనా? రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక విప్లవ కవి. ఓకే, క్లియరా ఇంతవరకు? బండి యాదగిరి వరకు క్లియరా అమ్మా? బండి యాదగిరి వరకు వింజమూరి సీత మ్యూజిక్ డైరెక్టర్, నాయన టీచర్ కాదు. రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి వంగపండు ప్రసాదరావు. విప్లవ కవులు వంగపండు ఎందుకో చాలా వరకు ఈ గద్దర్ మీద, బండి యాదగిరి మీద, కలకూరి ప్రసాద్ మీద చాలాసార్లు బిట్లు వచ్చినాయి. ఎందుకు ప్రతిసారి నెట్లల్లో సెట్లల్లో వాటిల్లో చాలా వరకు వచ్చినాయండి బిట్లు. అడుగుతా ఉన్నాడు, చాలా వరకు అడుగుతున్నాడు. బండి యాదగిరి మీద ఎన్నిసార్లు అడిగిన ప్రశ్న, గద్దర్ మీద చాలా సార్లు అడిగిండు. సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మ అనేటువంటి పాటను రాసింది ఎవరు అని. ఓకేనా? నెక్స్ట్ వంగపండు ప్రసాదరావు. ఈయన విజయనగరం జిల్లా నివాసి. ఈయనని ఉత్తరాంధ్ర గద్దర్ అని అంటారు. తెలంగాణలో గద్దర్ ఎట్లా ఉన్నాడో మరి ఈయనని ఉత్తరాంధ్ర గద్దర్ అని అంటారు. విజయనగరం జిల్లా నివాసి, ఉత్తరాంధ్ర గద్దర్ అని అంటారు ఈయనని. రచనల విషయానికి వచ్చినట్లయితే 1 ఏరువాక, 2 పొలికేక. 1 ఏరువాక, 2 పొలికేక. 1 ఏరువాక, 2 పొలికేక. ఈయన ప్రసిద్ధమైనటువంటి పాట
ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట ప్రసిద్ధమైనటువంటిది ఉంటుంది. బండి యాదగిరి అనగానే బండి వెనక బండి కట్టానన్నాం. సుద్దాల హనుమంతు అనగానే పల్లెటూరి పిల్లగాడు అని అంటాం ప్రసిద్ధమైనటువంటి పాటల్లో. గోరెటి వెంకన్న అనగానే పల్లె కన్నీరు పెడుతున్నాను అంటాం, పల్లె కన్నీరు పెడుతుందని అంటాం. మరి ఇక్కడ వంగపండు ప్రసాదరావు అనగానే ప్రసిద్ధమైనటువంటి పాట ఏం గుర్తొస్తుందంటే, జనకర జనారే జంకు జన జనారే, జనకర జనారే జమ్ముకు జనారే. జనకర జనారే జమ్ముకు జనారే. ఇది ప్రసిద్ధమైనటువంటి పాటగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, వంగపండు ప్రసాదరావు గారు ఏరువాక అనేటువంటి రచన చేసిండు, పొలికేక అనేటువంటి రచన చేసిండు. ఓకే, మరి ఇప్పుడు ఈయన యొక్క పాటలు ఏమున్నాయి, వంగపండు ప్రసాదరావు గారి యొక్క పాటలు ఏమున్నాయి అని చూసినట్లయితే, వంగపండు ప్రసాద్ యొక్క పాటలు చూసినట్లయితే, ఒకటి ఓటు పాట రాసిండు. ఓటు పాట నీకనే నిన్నకనే అగ్గిపుల్ల పాట వచ్చింది. అగ్గిపుల్ల పాట రాసింది ఎవరండి? అగ్గిపుల్ల పాట మీరు తప్పు పెట్టినా ఒప్పు పెట్టినా నాకే వస్తుంది మెసేజ్, ఎవ్రీవన్ పోదు. కాబట్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి అందరూ. రైట్, అగ్గిపుల్ల పాటను రాసింది ఎవరు అని అంటే గద్దర్. చీపురు పుల్ల పాటను రాసింది కూడా గద్దరే. చీపురు పుల్ల పాట రాసింది ఎవరు చెప్పండి? గద్దరే. ఇట్లా మరి ఈయన ఓటు పాట రాసిండు. ఓటు ఈ ఓటు పాట అనేటువంటి చూసినట్లయితే రాజకీయ నాయకులను విమర్శిస్తూ రాసినటువంటి పాట అనమాట. వస్తున్నాడే ఓట్లా సిన్నోడు, వస్తున్నాడు విజయనగరం యాస ఇది. వస్తున్నాడే ఓట్లా సిన్నోడు, వస్తున్నాడే ఓట్లా సిన్నోడు. ఇది ఓట్ల పాట, ఓటు పాట. నెక్స్ట్ ఓడ పాట రాసిండు. ఓడ ఉంటుంది కదా, షిప్ మీద రాసిన పాట. ఏంది షిప్ మీద రాసినటువంటి పాట? ఓడాను వెళ్ళిపోకే, ఓడా వెళ్ళిపోతుందంట. దీనికో మరి ఏదో సినిమాలో కూడా ఉంటది, ఓడా నువ్వు వెళ్ళిపోకే. ఇది ఓడ పాట. తర్వాత యంత్రం మీద రాసిండు పాట. మిషన్ మీద రాసిండు. యంత్రం మీద రాసిండు. యంత్రం మీద ఏం రాసిండంటే పాట, ఈ యంత్రం ఎట్లా నడుస్తున్నదంటే, ఈ యంత్రం ఎట్లా నడుస్తున్నదంటే, రైట్, ఇది యంత్రం పాట. తర్వాత పిల్లాడి మీద రాసిండు. పిల్లాడి మీద పాట. ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా. ఓటు పాడు. వస్తున్నాడే ఓట్లా సిన్నోడు. ఓడపాట. ఓడాను వెళ్ళిపోకే. యంత్రం పాట. ఈ యంత్రం ఎట్లా నడుస్తున్నదంటే, పిల్లడు పాట. ఈ ఏం పిల్లడో వెళ్దాం వస్తావా. నెక్స్ట్ బుగత పాట. బుగత పాట. బుగత అంటే ఎవరనంటే భూస్వామి. బుగత అంటే భూస్వామి.
భూములున్న బుగతోడు భూములున్న బుగతోడు భూస్వామి భూములున్న బుగతో భూములున్న బుగతోడు భూములున్న బుగతోడు అనేటువంటి పాట. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈయన రాసినటువంటి పాటల్లో ఇంకా ప్రసిద్ధమైనటువంటి పాట అయోధ్యాపట్నం అనేటువంటిది ఆలుమగల మధ్య సంవాద గేయాన్ని రాసిండు. అయోధ్యాపట్నం అనేటువంటి ఆలుమగల మధ్య సంవాద గేయాన్ని రాసిండు. ఆలుమగల మధ్య సంవాద గేయం ఏంటిది మరి? అయోధ్యాపట్నం అనేటువంటి ఆలుమగల మధ్య సంవాద గేయం అని అంటే అయోధ్యాపట్నం ఇంపార్టెంట్ బిట్ ఇది. ఈసారి రావచ్చు టీజీటీలో. అయోధ్యాపట్నం అనేటువంటి ఆలుమగల సంవాద గేయం ఈ ఆలుమగల సంవాద గేయంని రాయడం జరిగింది. ఏంది ఇందులో అంటే అయోధ్య వత్తావా మామ రథం ఎక్కుతావా మామ రామ కోవెల కట్టడానికి రక్తమిత్తావా మామ నాతో వత్తావా మామ అంటాడు. అయోధ్య వత్తావా మామ అయోధ్య వత్తావా మామ అయోధ్య వత్తావా మామ రథం ఎక్కుతావా మామ అయోధ్య వత్తావా మామ రథం ఎక్కుతావా మామ అనేటువంటిది ఈయన రాసినటువంటి ఆలుమగల మధ్య సంవాద గేయము అయోధ్యాపట్నం. రైట్. ఇంకొక పాట ఉంటుంది. రక్తమిచ్చి పోరాడితే భూములొత్తాయంట బుగతల భూములొత్తాయే. రక్తమిచ్చి పోరాడితే భూములొత్తాయి బుగతల భూములొత్తాయి. రక్తమిచ్చి పోరాడితే భూములొత్తాయి. ఓకేనా? రక్తమిచ్చి పోరాడితే భూములొత్తాయి బుగతల భూములొత్తాయి అని అంటాడు. ఎవరు అనంటే వంగపండు ప్రసాదరావు. ఎవరు? వంగపండు ప్రసాదరావు. ఇది వంగపండు ప్రసాదరావుకు సంబంధించి ఒకసారి చూడండి. విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర గద్దర్ ఏరువాక పులికేక ప్రసిద్ధమైనటువంటి పాట జజ్జనకర్ జనారే జంకు జనారే. ఓటుపాట, ఓడపాట, యంత్రం పాట, పిల్లడు పాట, బుగత పాట. బుగత అంటే భూస్వాములకు సంబంధించినటువంటి పాట. అయోధ్యాపట్నం అనేటువంటి ఆలుమగల సంవాద గేయం కూడా రాసింది. రక్తమిచ్చి పోరాడితే భూములొత్తాయి బుగతల భూములొత్తాయి అని అన్నాడు. ఓకే. తర్వాత ఉన్నటువంటి ఇంకొక విప్లవ కవి అల్లం వీరయ్య. అల్లం వీరయ్య రాసినటువంటి పాట ఏందో తెలుసా మీకు? ప్రసిద్ధమైనటువంటి పాట. ఇది చెప్తా ఇదేనా అంటారు. అల్లం వీరయ్య రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి పాట. ఆల్రెడీ నా క్లాస్ విన్నటువంటి వాళ్ళకైతే తెలుస్తుంది. ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో. ఏ సినిమాలో ఉంది పాట? ఎర్ర సైన్యమా కాదు.
చీమలదండు సినిమాలో ఉంది. చీమలదండు. రిక్షావాడు చిరంజీవి అమ్మా, రిక్షావాడు చిరంజీవి. మరి రిక్షావాడు చిరంజీవి సినిమాలో ఈ పాట ఎందుకు పెడతాడు? చీమలదండు సినిమాలో ఉంది ఈ పాట. ఆర్ నారాయణమూర్తి ఈ సినిమాను నిర్మించాడు. ఈ పాటని పాడింది ఎవరనంటే వందే మాత్రం శ్రీనివాస్. కాదు, దండోరా కాదు. దండోరాలో ఉన్నటువంటి పాట ఏంటంటే, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెలో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. అది దండోరలో ఉంది. ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతమే రాయాలన్నా, నవభారతమే రాయాలన్నా. జయరాజ్ రాసిండు ఆ పాటని. జయరాజ్. ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియలో, ఎర్రనిది ఎజెండా ఎన్నియలో ఈ పాటని రాసింది ఎవరనంటే అల్లము వీరయ్య. అది మళ్ళీ వస్తుంది తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వంలో జయరాజ్ గురించి మళ్ళీ వస్తుంది. నాకు అక్కడ చెప్తా, ఓకేనా? మళ్ళీ వస్తుంది అక్కడ తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం చెప్పేటప్పుడు జయరాజ్ గురించి చెప్తా కాబట్టి అక్కడ వచ్చేస్తుంది. డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు అల్లం వీరయ్య ఏంది? ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియలో, ఎర్రనిది జెండా ఎన్నియలో. ఓకేనా? తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి శివసాగర్. ఎవరో శివసాగర్. ఈ శివసాగర్ గురించి చూసినట్లయితే ఈ శివసాగర్ యొక్క అసలు పేరు ఏమిటి? శివసాగర్ యొక్క అసలు పేరు శివసాగర్ యొక్క అసలు పేరు అంటే రెంజీవ్ అంటది. రైట్. కేజీ సత్యమూర్తి. కేజీ సత్యమూర్తి. కేజీ సత్యమూర్తి అంటే కే అంటే ఏందో అంటే కుంభం సత్యమూర్తి. అంటే ఈయననే కుంభం సత్యమూర్తి. ఓకే, ఈ కుంభం సత్యమూర్తి ఈయనకు కలం పేర్లు ఏంటంటే, కేజీ సత్యమూర్తికి కలం పేర్లు ఏంటంటే శివసాగరు, శివుడు, రెంజిం. ఓకే, అంటే కుంభము జ్ఞాన సత్యమూర్తి అన్నమాట కేజీ సత్యమూర్తి అని. ఓకే, శివసాగరు, శివుడు, రెంజిం అనేటువంటి ఈయన యొక్క కలం పేర్లు. ఈయన ఏమంటాడనంటే విరసం మరణించిందని ప్రకటించినటువంటి దీశాలి. విరసం మరణించింది, విరసం మరణించిందని ప్రకటించిన దీశాలి. రైట్. విప్లవ రచయితల సంఘం మరణించింది, దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు అని చెప్పడం జరిగింది. ఈయన రివినిజం అనేటువంటిది ఒక దాన్ని ప్రతిపాదించాడు. అంటే రివినిజం అని అంటే ఏమని చెప్పాడు అని అంటే విప్లవాన్ని నీరుగార్చే అంతర్గత బహిర్గత శక్తులను రివినిజము అంటారు. విప్లవాన్ని నీరుగార్చే అంతర్గత బహిర్గత శక్తులను
ఏమంటారనంటే రివినిజం అని అంటారు. ఏమంటారు? రివినిజం అని అంటారు. ఓకే. తర్వాత చూసినట్లయితే ఈయన యొక్క కలం పేర్లు ఏంది? శివసాగరు, శివుడు, రెంజిం. ఈయన యొక్క కలం పేర్లు ఏం చెప్పండి? శివసాగరు, శివుడు, రెంజిం. ఓకే, రైట్. మరి ఈయన యొక్క రచనలు ఏమిటి? శివసాగర్ యొక్క రచనలు ఏమిటి అని చూసినట్లయితే రచనలు గెరిల్లా విప్లవ గీతాలు, జనం ఊపిరిలో, ఉద్యమం నెలబాలుడు, నెలవంక, నడుస్తున్న చరిత్ర, యుద్ధ చంద్రుడు. గెరిల్లా విప్లవ గీతాలు, జనం ఊపిరిలో, ఉద్యమం నెలబాలుడు, నెలవంక, నడుస్తున్న చరిత్ర, యుద్ధ చంద్రుడు అనేటువంటివి ఈయన యొక్క రచనలు. గెరిల్లా విప్లవ గీతాలు, జనం ఊపిరిలో, ఉద్యమం నెలబాలుడు, నెలవంక, నడుస్తున్న చరిత్ర, యుద్ధ చంద్రుడు అనేటువంటివి ఈయన యొక్క రచనలు, శివసాగర్ యొక్క రచనలు. మరి ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కవితలు, పాటలు. ప్రసిద్ధమైన కవితలు, రైట్. ఈ ప్రసిద్ధమైనటువంటి కవితలలో లేదా పాటలలో ఈయన రాసినటువంటి దాంట్లో ఇంకా ప్రసిద్ధమైన నెంబర్ 1 గా చెప్పుకునేటువంటి పాట ఏంటంటే నా చెల్లి చంద్రమ్మ, నా చెల్లి చంద్రమ్మ, నా చెల్లి చంద్రమ్మ అనేటువంటి పాట కర్ణ రసాత్మకమైనటువంటి గేయం. ఇది కర్ణ రసాత్మకమైనటువంటి గేయం, నా చెల్లి చంద్రమ్మ. నెక్స్ట్ ఈయన ఉద్యమం నెలబాలుడు అనేటువంటిది రచయిత. దాంట్లో ఒక ఉద్యమ నెలబాలుడు అనేటువంటి కవిత ఉంటది. ఉద్యమము నెలబాలుడు. ఇంతకుముందు ఈ రచనలు చెప్పాము కదా. రచనలు ఎప్పుడైనా కానీ ఒకదాని కింద ఒకటి రాయాలండి. నేను ఇక్కడ పక్కకు రాసేదాన్ని మీరు కూడా పక్కకు రాశారు. అక్కడ మీరు నోట్స్ పర్ఫెక్ట్ రాసుకోవాలి. రేపు చెక్ చేస్తా అందరివి. వీడియోస్ ఆన్ చేసి నోట్స్ అనేటువంటిది చూపమని అడుగుతా నేను కంపల్సరీ రేపు. ఎందుకంటే నేను ఇంత చెప్పింది కూడా వేస్ట్ అయితే నువ్వు నోట్స్ రాసుకోకపోతే. ఏదో వస్తున్న పోతున్న ఓరామ శిలక, రాను పోను బండార శిలక అన్నట్టు ఉండొద్దు ముచ్చట. ఏదో వస్తున్నాం, క్లాస్కు పోతున్నాం, ఏదో వింటున్నాం, కానీలే వచ్చేపు ముచ్చట పెడుతున్నాం అనేది కాదు. వచ్చినావా అంటే ఏదో నేర్చుకొని పోవాలి, ఉద్యోగం కొట్టాలి. అది నా లక్ష్యం. ఇంత దూరం వచ్చినప్పుడు, ఇంత కష్టపడుతున్నప్పుడు, అదే నేను మన ఒక కవిత పెట్టాను. ఆకాశంలో చంద్రుడు మెరుస్తున్నాడు, ఉదయిస్తున్నాడు అని అంటే దాని వెనుక ఉన్నటువంటి ఆకాశం నల్లగా మారడం అనేటువంటిది. దాని వెనుక నేను ఆకాశాన్ని, మీరు చంద్రులు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మీరంతా చంద్రుళ్ళు. మీరు మెరవడం కోసం నేను నల్లగా మారుతున్నాను. అర్థమవుతుందా? కాబట్టి మీ వెలుగు కోసము నేను కష్టపడుతున్నాను. కాబట్టి మీరెవరో నాకు తెలియదు. నేను కొంతమందికి మాత్రమే తెలుసు. నన్ను నమ్ముకొని ఇంత దూరం వచ్చినప్పుడు నా నమ్మకాన్ని వమ్ము చేయొద్దనే ఉద్దేశంతో ఇదంతా శ్రమ. విద్యార్థి పాట విన్నప్పుడు మనసుల్లోకి, హృదయాల్లోకి పోవాలనే ఉద్దేశంతో ఇంత లోతైనటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది అందిస్తున్నాను మీకు. అర్థమవుతుందా?
అర్థమవుతుంది. కాబట్టి కష్టం కష్టం కష్టం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో రేపు రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో అన్నీ బంద్ చేసుకొని కూర్చోరి, గ్యారంటీ ఉద్యోగం వస్తుంది. గ్యారంటీ ఉద్యోగం వస్తుంది. అర్థమవుతుంది. జాబ్ కొట్టాలనుకుంటారు కానీ ఫస్ట్ 3-4 రోజులు బా ఆరెప్పుడైతుంది అని చూస్తుంటారు. 10 రోజులు అయింది, 12 రోజులు అయింది, 12 రోజులు అయింది, ఇంకా కొన్ని రోజులు నడుస్తుంటే నాకు బోర్ రాదు, ఇంకా ఉత్సాహం వస్తూ ఉంటుంది, మీకేమో బోర్ వస్తుంటుంది. అంటే సబ్జెక్టు పెరుగుతూ ఉంటే లోపల భయం అనేటువంటి పేరుకుంటుంది. ఆ భయం అనేటువంటి పేరుకపోయినటువంటి భయాన్ని ఏం చేయాలంటే వాష్ చేసేయాలి. దేంతో అంటే శ్రమతోటి వాష్ చేయాలి. ఏదైనా కానీ ఇప్పుడు ఈ గిన్నెలకు పెట్టినటువంటిది ఏదైనా మనము కష్టపడితే అది పోతుంది కదా, అదే దాన్ని శ్రమ అనేటువంటి దాంతో వాష్ చేసేయాలి. చేస్తే ఆ భయం పోతుంది. ప్రిపేర్ అయ్యేటోళ్ళంతా మనుషులే, దేవుళ్ళు ఓడు కాదు. ప్రిపేర్ అయ్యేటోళ్ళంతా దేవుళ్ళేం కాదు, మనుషులే. అర్థమవుతుందా? కాబట్టి శ్రమ అనేటువంటి ఒకటే ఒక ఆయుధం. కష్టపడండి, తప్పనిసరిగా ఫలితాన్ని సాధిస్తాం. ఓకే, రైట్. అంటే ఏ రోజు కూడా క్లాస్ అనేటువంటి మిస్ కావద్దు. 600 అయినా 106 అయినా. ఒకవేళ నా క్లాస్ లేకపోతే ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది చెప్తున్నా, ఏదో తప్పనటువంటి పరిస్థితులలో ఉంటే. కానీ అట్లా జరగదు. ఒకవేళ ఉంటే అది మాత్రమే ఆ రోజు గ్రాండ్ టెస్ట్ అనేటువంటి ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ ఉన్న రోజే క్లాస్ ఉండదు, కానీ మిగతా రోజులు అన్ని రోజుల్లో క్లాస్ ఉంటుంది. ఓకేనా? మరి ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే ఉద్యమం నెలబాలుడు, తర్వాత లెనిన్ నెక్స్ట్ అమ్మ కవిత పేరే అమ్మ. నెక్స్ట్ ఏటికి ఎదురీదే వాళ్ళం. ఏటికి ఎదురీదే వాళ్ళం. తర్వాత మాతృఘోష. నెక్స్ట్ అంబేద్కర్ సూర్యుడు. నా కోసం ఎదురు చూడు, ఎంత కాలమైనా ఎదురు చూడు. నా కోసం ఎదురు చూడు. తూర్పు పవనం వీచను. ఆకాశంలో సగము నీవు. ఆకాశంలో సగము నేనైతే సగము నీవు. నెక్స్ట్ నరుడో భాస్కరుడా. ఇవి ప్రసిద్ధమైనటువంటి గీతాలు. గ్యారంటీ శివసాగర్ మీద ప్రశ్నలు అనేటువంటి రావడానికి అవకాశం ఉన్నది. సార్ వారు అందరి మీద వస్తాయని చెప్తుర్రు, ఆయనది ఇంపార్టెంట్ అని. ఏదో పరీక్షలు 12 పరీక్షలు ఉన్నాయి కదా మనకు. జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎల్పి, ఏదో పరీక్ష కాబట్టి పరీక్షకు ఒక బిట్ వేసుకున్నా కానీ 12 బిట్లు వస్తాయి విప్లవ కవిత్వంలో. ఇక చూడు, మరి పరీక్షకు ఒక బిట్ 12 బిట్ల తీసుకొస్తాయి, 12 పరీక్షలు కాబట్టి. ఓకేనా? ఇవి ప్రసిద్ధమైన నా చెల్లి చంద్రమ్మ అనే పాట సూపర్ ఉంటుందండి. ఉద్యమం నెలబాలుడు అనేటువంటి పాట. లెనిన్ నా లెనిన్ అమ్మా అనేటువంటి కవిత. ఏటికి ఎదురుదే వాళ్ళం.
మాతృఘోష. అంబేద్కర్ సూర్యుడు నా కోసం ఎదురు చూడు. తూర్పు పవనం వీచెను ఆకాశంలో సగం నీవు. నరుడో భాస్కరుడా, నరుడో భాస్కరుడా. ఓకేనా. తర్వాత ప్రసిద్ధమైనటువంటి కవిత్వం, ప్రసిద్ధమైనటువంటి కవిత్వం ఈ ప్రసిద్ధమైనటువంటి కవిత్వంలో భాగంగా మొట్టమొదటగా జాగ్రత్త వినాలమ్మ. శ్రీకాకుళ గిరిజన పోరాటంలో, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో చనిపోయినటువంటి చాగంటి భాస్కర్ రావు మీద ఒక స్మృతి గీతాన్ని రాసిండు. ఎవరి మీద? చాగంటి భాస్కర్ రావు మీద. శ్రీకాకుళ గిరిజన పోరాటంలో చనిపోయినటువంటి చాగంటి భాస్కర్ రావు మీద స్మృతి గీతాన్ని, అంటే ఆయన గుర్తు చేసుకుంటూ ఒక గీతాన్ని రాసిండు. అదే ఏంటిదంటే, అదే ఏమిటంటే, బర్రెంకా చెట్టు కింద నరుడో భాస్కరుడా, బర్రెంకా చెట్టు కింద నరుడో భాస్కరుడా, బంధుకు వర్తివయ్యా, బంధుకు పడితివయ్యా, నరుడో భాస్కరుడా, బంధుకు వర్తివయ్యా, నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేసివయ్యా, నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేసివయ్యా, నరుడో భాస్కరుడా, కథనానా దుఃఖితివయ్యా, నరుడో భాస్కరుడా, కథనానా దుఃఖితివయ్యా, నరుడో భాస్కరుడా. బర్రెంకా చెట్టు కింద నరుడో భాస్కరుడు, అదొక చెట్టు, బర్రెంకా చెట్టు. బర్రెంక పుల్లలతోటి ఏదో పనులు తోముకుంటారు కదా. బంధువుక పర్తివయ్యా, నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేస్తివయ్యా, నరుడో భాస్కరుడా, కథనాన దూకితివయ్యా, నరుడో భాస్కరుడా అంటాడు. కథనాన దూకితివయ్యా, నరుడో భాస్కరుడా. ఇది గొప్ప పాట. ఇది ఎవరి మీద రాసిండు అనంటే చాగంటి భాస్కర్ రావు మీద స్మృతి గీతాన్ని రాసిండు. తర్వాత ఇంకొక కవిత, ఆశయము సందర్శించిన వేళ, ఆశయము సందర్శించిన వేళ ఆయుధము అలీనము కాదు. ఆశయము సందర్శించిన వేళ ఆయుధము అలీనము కాదు అని అంటాడు. మరి ఆశయము సందర్శించిన వేళ ఆయుధము అలీనము కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక కవిత, ఊరికి పులి గాని గొడ్డలికి పులి కాదు. ఊరికి పులి గాని గొడ్డలికి పులి కాదు. దోపిడికి దొరగాని కత్తికి దొరకాదు. ఊరికి పులి గాని గొడ్డలికి పులి కాదు. దోపిడికి దొరగాని కత్తికి దొరకాదు. ఊరికి పులి గాని గొడ్డలికి పులి కాదు, దోపిడికి దొరగాని కత్తికి దొరకాదు అని అంటాడు. ఎవరు అని అంటే శివసాగర్. ఎవరు? శివసాగర్. నెక్స్ట్ ఇంకా ఏమిటంటే, ఏ కవిత నా కోసము రాసుకున్నది కాదు. ఎక్సలెంట్ కవిత అండి అసలు. ఏ కవిత నా కోసము రాసుకున్నది కాదు. ఏ కవిత నా కోసం రాసుకున్నది కాదు. మరి ఆయన కోసం ఎట్లా రాసుకుంటాడు? వేరే వాళ్ళ గురించి రాసేది కవిత. ఏ కవిత నా కోసం రాసుకున్నది కాదు. ప్రజలు ప్రజల పోరాటాలు, ప్రజలు ప్రజల పోరాటాలు,
ప్రజల బాణీలే నా కవిత్వానికి ప్రేరణ. ప్రజల బాణీలే నా కవిత్వానికి ప్రేరణ అంటాడు. ఏ కవిత నా కోసం రాసుకున్నది కాదు, ప్రజలు, ప్రజల పోరాటాలు, ప్రజల బాణీలే నా కవిత్వానికి ప్రేరణ అంటాడు. ఎవరు అనంటే శివసాగర్. నెక్స్ట్, కలకత్తా నడివీధిలో విగ్రహ మహాత్ముని విధ్వంసం చేసిన సమ్మెటన నేను. కలకత్తా నడివీధిలో విగ్రహ మహాత్ముని విధ్వంసం చేసిన సమ్మెటన నేను అని అంటాడు. కలకత్తా నడివీధిలో విగ్రహ రూపంలో ఉన్నటువంటి మహాత్ముని విధ్వంసం చేసినటువంటి సమ్మటని నేను అంటాడు. కవిత. రైట్. తర్వాత ఇంకొక కవిత, ఉరి కంబము మీద నిలిచి ఊహాగానము చేసేదా. ఉరి కంబము మీద నిలిచి ఊహాగానము చేసేదా. నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి ఊసులాడు. నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి ఊసులాడు. రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఉరికంబం మీద నిలిచి ఊహాగానము చేసేదా, నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి ఊసులాడు. కొలిమంటుకుంటున్నది రామన్న, కొలిమంటుకుంటున్నది రామన్న, తిత్తి నిండా గాలి పొత్తముగా ఉన్నది. తిత్తి నిండా గాలి పొత్తముగా ఉన్నది. నిప్పు ఆరిపోనీయకు రామన్న, నిప్పు ఆరిపోనీయకు రామన్న, పొద్దెక్కిపోతుంది సోమన్న. నిప్పు ఆరిపోనీయకు రామన్న, పొద్దెక్కిపోతుంది సోమన్న. కులిమంటుకుంటున్నది రామన్న, తిత్తి నిండా గాలి పొత్తముగా ఉన్నది. నిప్పు ఆరిపోనీయకు రామన్న, పొద్దెక్కిపోతుంది సోమన్న అంటాడు. ఎవరు అనంటే శివసాగర్. ఓకేనా? శివసాగర్. ఒకవేళ రాసుకోకపోతే స్క్రీన్ షాట్ కొట్టుకోండి. నెక్స్ట్, రక్తము చిందించకుండా జరగదు నూతన శిశువుదయం. జరగదు నూతన శిశువుదయం. రైట్. చీకటి గర్భాన్ని చీల్చినప్పుడే వేకువ రావడము ఖాయం. దోపిడి వర్గాలను
నాశనము చేసినప్పుడే జరుగుతుంది సమగ్ర న్యాయం. రక్తం చిందించకుండా జరగదు నూతన శిశోదయము. చీకటి గర్భాన్ని చీల్చినప్పుడే వేకువ రావడము ఖాయం. దోపిడి వర్గాలను నాశనం చేసినప్పుడే జరుగుతుంది సమగ్ర న్యాయం. ఇకనే ఏ కవిత నా కోసం రాసుకున్నది కాదు, ప్రజల పోరాటాలు, ప్రజల బాణీలే నా కవిత్వానికి ప్రేరణ. కలకత్తా నడివీధిలో విగ్రహ మహాత్ముని విధ్వంసం చేసిన సంఘటన నేను. ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా. కులివంటుకుంటున్నది రామన్న, తిత్తి నుండా గాలి పొత్తముగా ఉన్నది, నిప్పు ఆరిపోనీయకు రామన్న, పొద్దెంకిపోతుంది రామన్న. బర్రెంకా సెటు కింద నరుడో భాస్కరుడా, బందూకు పర్తివయ్యా నరుడో భాస్కరుడా. కన్నెర్రా చేస్తివయ్యా నరుడో భాస్కరుడా, కథనానా దూకితివయ్యా నరుడో భాస్కరుడా. ఆశయము సందర్శించిన వేళ ఆయుధము అలీనము కాదు. ఊరికి పులిగాని గొడ్డకి పులి కాదు, దోపిడికి దొరగాని కత్తికి దొరకాదు. రైట్. తర్వాత ఇంకొక కవిత. ఉరిదీయబడ్డ పాట నుండి, చెరబడ్డ జలపాతము నుండి, గాయపడ్డ కాలి బాట నుండి, ప్రాణవాయువు నుండి, వాయు లీనము నుండి, తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం ఎదురు చూడు. రైట్. ఉరిదీయబడ్డ పాట నుండి, చెరబడ్డ జలపాదము నుండి, గాయపడ్డ కాలి బాట నుండి, ప్రాణవాయువు నుండి, వాయు లీనము నుండి తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం ఎదురు చూడు. నా కోసం ఎదురు చూడు. ఓకేనా? రైట్. ఈ విధంగా మరి ఇంకా చూసినట్లయితే ఇందులో మన ప్రసిద్ధమైనటువంటి పాట చూసినట్లయితే ఈయన రాసినటువంటి పాటల్లో ప్రసిద్ధమైనటువంటి పాట తోటరాముడి పాట. ఇక్కడ రాలేదా? తోటరాముడి పాట ఇక్కడ రాసుకోండి. ఈ 12వది నరుడో భాస్కర్ తర్వాత ఇంకోటి రాసుకోండి. తోటరాముడి పాట పైకి వెళ్ళి రాయండి. అంటే ప్రసిద్ధమైనటువంటి కవితల్లో భాగం తోటరాముడి పాట. రైట్. ఇక శివసాగరు విరసం మరణించిందని అన్నాడు. విరసం మరణించిందని ప్రకటించినటువంటి దీశాలి. ఇంకా చూసినట్లయితే విరసాన్ని తీవ్రంగా విమర్శించినటువంటి వ్యక్తి. ఇంకా ఆయన అమ్మ అనేటువంటి కవితలో ఏం చెప్పిండనంటే, అమ్మ అనేటువంటి కవితలో అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభి వందనాలు అని అంటాడు. అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభి వందనాలు. అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభి వందనాలు. అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభి వందనాలు. ఇది అమ్మ అనేటువంటి కవితలో. ఓకేనా? నెక్స్ట్
ఈ శివసాగరు ఏటికి ఎదురీదే వాళ్ళమురా కవిత విప్లవ క్రమాన్ని విశ్వాసంతో ముందుకు తీసుకెళ్ళింది అని అంటాడు. అంటే విప్లవ క్రమాన్ని విశ్వాసంతో విశ్వాసముతో ముందుకు తీసుకెళ్ళింది ఏ కవిత అనంటే ఏటికి ఎదురీదే వాళ్ళం. విప్లవ క్రమాన్ని విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లిన కవిత ఏటికి ఎదురీదే వాళ్ళమురా. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కొకరోక్కో అనేటువంటి కవితలో విప్లవానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పాడు. కొకరోక్కో అనేటువంటి కవితలో విప్లవానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పాడు. ఓకే, విరసాన్ని తీవ్రంగా విమర్శించినటువంటి వ్యక్తులలో ఒకడు శివసాగర్. ఈ విరసం అనేటువంటిది నచ్చక విరసం నుంచి బయటకు వచ్చేసేసి ఈయన ఏ పార్టీలో చేరిండనంటే బహుజన సమాజ్ పార్టీలో చేరిండు. బిఎస్పి బహుజన సమాజ్ పార్టీలో చేరడము జరిగింది. ఏ పార్టీలో చేరిండు? బహుజన సమాజ్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీలో బిఎస్పి. విరసము నుంచి బయటికి వచ్చి బిఎస్బి అనేటువంటి పార్టీలో చేరడము జరిగింది. ఓకేనా, రైట్. ఇది శివసాగర్ సంబంధించినటువంటి అంశం. చాలా వరకు తోటరాముడి పాట, ఉద్యమం నెలవాలుడు, నాచెల్లి చంద్రమ్మ, అంబేద్కర్ సూర్యుడు, నా కోసం ఎదురు చూడు, ఏటికి ఎదురీదే వాళ్ళం, ఇవి ప్రసిద్ధమైనటువంటి కవితలండి. మరి పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి కవితలుగా మనము వీటిని భావించాలి. ఓకేనా, రైట్. ఇంకా తర్వాత కొంతమంది కవులు ఉన్నారు. ఒక 5 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుంటాం. 5 minutes అంటే 5 minutes కాదు, కానీ 5 to 10 minutes కొంచెము మనము ఏదన్నా ఓకేనా, రైట్.